అవ్వా మంచి రోజా పువ్వు 5 రూపాయలు బాబు. హలో, నా పేరు రాజేష్ ఖన్నా. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఏంటి బాగుండేది? నీ బోడికి నా పేరు దుర్గా, మా ఊరు బొబ్బిలి. నాతో ఎవడైనా పెట్టుకున్నాడో నరికి పారేస్తా. అటు చూడు, ఇంకొకడు వస్తున్నాడు. నేను ఫస్ట్ ఆ అమ్మాయిని చూసినప్పుడే చెప్పాను, ఆ అమ్మాయిలో ఏదో తేడా ఉంది, వద్దురా అని. విన్నావా? ఏంటి రాస్తున్నావు? అమ్మాయికి ఉత్తరం. రే, ఇప్పుడే ఆ అమ్మాయి నీకు చెప్పు చూపించిందంటే రేపు పెళ్ళయ్యే గ్యారంటీగా ఉతుకుతుంది. అయినా పర్వాలేదు, నేను చెప్తున్నాను విను. మొన్న మధ్య అనకాపల్లిలో ఒక భార్య మొగుడికి తలంటూ స్నానం చేస్తానని బాత్రూంలోకి తీసుకెళ్లి కళ్ళలో కుంకుడు రసం పోసి కత్తెర తీసుకొని రే రేపు మా పెళ్ళైనాక మా ఫ్యామిలీ ఒక పద్ధతిలో ఉండాలంటే ఆ మాత్రం ధైర్యం ఉన్న అమ్మాయి కావాలి. నా పిల్లలకి అలాంటి తల్లే ఉండాలి. దట్స్ ఆల్. హలో, సుబ్బిగాడికి ఇవ్వమ్మా. ఎవరు? అదే మీ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి. జస్ట్ ఏ మూమెంట్. హలో. ఒరే సుబ్బు, ఎవతిరది? ఎవరో ఇప్పుడు ఫోన్ ఎత్తిందే అది. ఓ ఆ అమ్మాయా? సిమ్రన్ అని రిసెప్షనిస్ట్. ఆడది మగాళ్ళతో కలిసి పనిచేయడం ఏంట్రా నీ బొంద? పెళ్ళైందా దానికి? ఏమా పెళ్ళైందా నీకు? కాలేదు. ఏ చేసుకుంటారా? కాలేదంట. కాలేదా? ఆ దరిద్రుడికి ఇవ్వు. వాడేవాడు? వాడే కిట్టిగాడు. హలో. ఏరా కిట్టిగా, నీకు అసలు బుద్ధుందా? పెళ్లిగాని కుర్రోళ్ళని ఆఫీస్ లో పెట్టుకొని ఆడోళ్ళు పెట్టుకొని చచ్చావేంట్రా? సిటీలో ఇవన్నీ మామూలే బామ్మా. కానీ నాకు కుదరదు. నువ్వు ఇలా చెడిపోతావని తెలిస్తే నీకు అసలు చదువు చెప్పించేదనే కాదు. అబ్బా బామ్మా, అవన్నీ వదిలే. ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. ఏం లేదు, వాడికి ఒక అమ్మాయిని చూసా. రేపే పెళ్లి చూపులు. వెంటనే వాడిని ఇంటికి పంపు. సరే. ఇదిగో, వాడికి పెళ్లి చూపులని చెప్పకు. మరి ఇంకేమని చెప్పాలి? నాకు పెళ్లి చూపులని చెప్పు. నమ్మడేమోనే. బా నీ బొంద, ఏదో ఒకటి చెప్పి పంపించు. అలాగే అలాగే. వాడికి ఇవ్వు. ఒరే సుబ్బు, నీకే. హలో. రే, నువ్వు వెంటనే ఇంటికి వచ్చాయి. వెంటనేనా? రేపు నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ కి లెటర్ ఇవ్వాలి బామ్మ. ఇలా కాదు గాని ఆ కాశీగడికి చెప్పరా? వాడు రాలేడే బామ్మ. నిజంగానే వాడు ఒక లెటర్ ఇవ్వాలి. ఒరే ఎదవా, చెప్పింది విను. రేపు సాయంకాలానికల్లా నువ్వు ఆ సుబ్బిగాడు మన ఊళ్ళో ఉండాలి. రాలేదనుకో ఆ కిష్టిగాడికి 2 కాళ్ళు విరుగుతాయని చెప్పు. ఇదేంటి బాబాయ్, వీడిని ఊరు తీసుకెళ్ళకపోతే నీ కాళ్ళు విరగొడతా ఉంటుంది బామ్మ. ఇది అల్లరి ఎక్కువైంది. కుర్చీలు వేయండిరా. పుస్తకం కదిలిందో కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. చిన్న కన్నా వదలరా వాళ్ళని. వెళ్ళి గోడ కుర్చీలు వేయండి. అబ్బా పోనీలే బామ్మ, ఇంకా అల్లరి చేయట్లే. ఏంటి పోనీలే, అన్ని సున్నాలే. నాకు 2 వచ్చాయిగా. ఏంటి 2 వచ్చేది నీ బందా? బాగున్నావమ్మా? ఏంటని అలా చిక్కిపోయావు? సరిగా తింటం లేదా? ఏం బా బాగున్నావా? ఏమా పిల్లల్ని తీసుకురాలేదా? లేదనయ్య, వాళ్ళకి యూనిట్ టెస్టులు జరుగుతున్నాయి, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రమ్మంటుంటే సుబ్బిగాడికి పెళ్లి చూపులని తెలీదు. తెలిస్తే వాడు అక్కడికి రాడు. మనం వెళ్ళేదాకా చెప్పొద్దు. ఏంటా గుసగుసలో? అబ్బే ఏం లేదురా, మీ పెద్దబావు గురించి. అవును, పెద్దబావేడి? అబ్బా చాలా దాహంగా ఉందాయా, నాలుగు పిడతకట్టుకుపోతుంది. ఒక గ్లాస్ పాలు పెట్టరా. పాలా? ఇది బారయ్యా, డైరీ ఫామ్ అనుకున్నావా? నేనేమనుకున్నాను అనేది కాదు కావాల్సింది, నీ దగ్గర పాలు ఉన్నాయా లేవా ఏమడుగుతున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉందా బుద్ధి లేదా కాదు కావాల్సింది, నీ దగ్గర పాలున్నాయా లేవా. వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా, ఉండుండవయ్యా కాదు, పాలున్నాయా లేవా. ఏంటి కొనుక్కుంటున్నావు? తిడుతున్నావు కదా మా బామ్మని. ఐ డోంట్ లైక్ ఇట్. నా కస్టమర్ని. నీ దగ్గర పాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం తిట్టకు. ఏమయ్యా, బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా? బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా నువ్వు నన్ను అడక్కో. నీ దగ్గర పాలున్నాయో లేదో నువ్వు చెప్పు. లేవెళ్ళవయ్యా. లేవెళ్ళవయ్యా కాదు,
లేవు సార్. లేవు సార్. మరేమున్నాయి సార్? రమ్ము బ్రాండీ విస్కీ సార్. ఇంకేమీ అమ్మరా సార్? అమ్మరు సార్. అయితే ఒక ఫుల్ విస్కీ పెట్టరా. చెప్పాను కదా దాహంగా ఉందని. బామా ఆగు. ఏంటి బామా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు పిల్లలు కొట్టొద్దని? కొట్టడం కాదురా, వీళ్ళు చేసే పాడు పనికి గరిచి కాల్చి వాతలు పెట్టాలి. రోజు తాగుడుతో వాడు, అల్లరితో వీళ్ళు నన్ను కాల్చుకు తింటున్నారు. అల్లరి పిల్లలు కాబట్టి నువ్వు నేను చేస్తావా? నీకంత కష్టంగా ఉంటే చెప్పు, పిల్లలు నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఆ పని చేయరా, మనశ్శాంతిగా ఉంటుంది. చిన్న కన్నా మీకేం తెచ్చానో చూడండి. మామరిది నువ్వు ఎప్పుడొచ్చా? బాగున్నావా బావా? బాగోకే, బాగానే సచ్చాడు. ఏరా, తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు? బామ్మ నేనేమీ మత్తు కేషన్ తాగలేదు బామ్మ. విపరీతమైన దాహం వేసింది. మంచినీళ్ళ కోసం చూశాను, ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకలేదు. పాలున్నాయా అని అడిగాను, లేవు అన్నారు. బతిమాలాను, ససేమిరా లేవు అని తిట్టారు. నన్ను ఒక్కనే తిడితే నేను ఫీల్ అవను బామ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాం కదా. లిక్విడ్ బ్రాందీ దొరికింది, తాగేశాను. బతుకున్నాను చూసావా? కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ. అలా చేస్తే పిల్లలు చెడిపోతారు తెలుసా. పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమ. అదిగో అందుకే వాళ్ళకి చిప్స్ తీసుకొచ్చాను. నువ్వేం ఇచ్చావు? తల్లి లేని పిల్లల్ని వచ్చేసి దబా దబా బాతున్నావు. నువ్వేం తెచ్చావురా మా పిల్లలకి? ఏం బావా మళ్ళీ తాగుతున్నావు? మీ అక్క జ్ఞాపకం వచ్చి ఆ బాధ తట్టుకోలేక తాగాను. ఆ ఏజ్లో మీ అక్క చచ్చిపోకపోతే నన్ను అంత బాగా చూసుకునేది. ఇప్పుడు చూడు ఒంటరివాడిని అయిపోయింది. ఊరుకో బావా ఊరుకో, అక్కకి అలా అవుతుందని ఎవరు అనుకున్నావు? ఏ పని చేద్దామన్నా మీ అక్క జ్ఞాపకం వచ్చి చేయలేకపోతున్నాను రా. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కొని పెడదామంటే చేతిలో చిల్లిగా ఉండట్లేదు. ఖర్చులకు డబ్బులు అడిగితే బామ్మ తిడుతుంది కానీ ఒక్క పైసా ఇవ్వట్లేదు. ఊరుకో బావా ఊరుకో, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఒక 500 ఉంటే ఎవరా మరమరాలు కొనుక్కొస్తా. పిల్లలు నటించింది చాలు, తొందరగా స్నానం చేసి తగలడు. వద్దు, చూస్తుంటేనేదో తేడా కనిపిస్తోంది. అయిపోతావు రోయ్. ఏయ్, పా. చిచి, ఈ సిటీలో మగాళ్ళంతా ఇంతేనా? ఏమైంది? అటు చూడు, ఆ కారులో పింక్ షర్ట్ వేసుకున్నవాడు ఎలా పుట్లు మిటికరించి చూస్తున్నాడు. ఒరేయ్, వాళ్ళిద్దరు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? మోస్తావా? పద. ఈ లిఫ్ట్ ఒకటి టైంకి రాదు. అమ్మయ్యా, త్వరగా పదవి. పద పద. చిచి, ఇక్కడ మగాళ్ళంతా ఉత్తి వెధవల్లా ఉన్నారే. ఏమైంది? వాడు చూడు, సూటు బూటు వేసుకొని నీట్ గానే ఉన్నాడా? ఇక లాభం లేదు. ఈసారి ఎవడైనా రాని. ఏంటమ్మా ఇలా పోసి వదిలేచా? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక చిన్న సలహా అడగాలి. నాదా? ఏం లేదు, సిటీలో అమ్మాయిలతో పరిచయం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక మంచి రోజ్ తీసుకెళ్లి ఇవ్వండి. మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటే తీసుకుంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ నెమ్మదిగా పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇష్టం లేదనుకోండి, ఇలా రెక్కలు పీకి మొహం కొడుతుంది. స్టాప్. పక్క పక్కన టేబుల్స్ ఇస్తే కబుర్లు చెప్పుకుంటారని మధ్యన పార్టీషన్ పెట్టిస్తే పనులు మానేసి నిలబడి మరి మాట్లాడుకుంటారా? ఒరేయ్, మీ బతుకు ఒక రోజున సరిగా పనిచేయండి రా. అలాగే సార్. అరే ఒరే కాసుగా, నిన్న ఎక్కడ వచ్చావు? ఆఫీస్ కింద రాలేదు? మా తాత సీరియస్ గా ఉంటే ఆసుపత్రిలో చేర్పించాను. తాత పోయిన నెలలోనే కదా మీ తాత తెచ్చాడని 3 రోజులు సెలవు తీసుకున్నావు. మరి ఈ తాత ఎవరు? నీకింతమంది తాతలా? నీ బతుకు చెడా. ఒరే సుబ్బిగా, రాత్రి బామ్మ ఫోన్ చేసింది. ఎల్లుండి శని త్రయోదశట, నువ్వు శివాలయానికి వెళ్ళి రావాలట. అలాగే బాబాయ్.